రేపే నవంబర్ 9 కోటి సోమవారం. ఈరోజు పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యమట. కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రంతో కలిసొచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు. అయితే ఈ పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు. కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు. అయితే ఈ సంవత్సరం నవంబర్ 9వ తేదీన శనివారం నాడు కోటి సోమవారంగా వచ్చింది. కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే కోటి సోమవారాల పాటు ఆ పరమశివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి నవంబర్ 9వ తేదీన శనివారం నాడు అనగా కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం. కోటి సోమవారం అంటేనే కోటి సోమవారాలకు సమానమైన రోజు అని. కాబట్టి ఈ కోటి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ ఒక్కరోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని పూజ గదిని కూడా శుభ్రపరచుకొని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి. కోటి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పూలతో పూజిస్తే అఖండ రాజయోగం మీకు లభిస్తుంది. జిల్లెడు పూలు, గన్నేరు పూలు, జాజి పూలు లేదా చామంతి పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంట. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి. బియ్యం పిండితో 2 ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసుకోవాలి. పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని అందులో కొన్ని పాలు పోసుకొని 2 పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు ఈ పిండి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు లేదా బెల్లం ముక్కను నివేదించుకోవాలి. చివరిగా శివపార్వతులకు హారతి ఇచ్చి ధూపం సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి అక్షింతలను తలపై వేసుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున చేసే దీపారాధన వల్ల, నదీ స్నానం వల్ల, అలాగే ఉపవాసం కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. కాబట్టి కోటి సోమవారం నాడు స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే. ఉదాహరణకు ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుని శివాలయంలో దీపారాధన చేయండి. ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడట. కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోండి. ముఖ్యంగా 365 ఒత్తితో దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. శివాలయంలో ఉండే గోపురం వద్ద కానీ ధ్వజస్తంభం దగ్గర కానీ దీపారాధన చేసుకోవాలి. అలాగే దేవాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు. ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో ఉండే విభూతిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది. శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ కోటి సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం.
అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడట. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఆవు పాలుతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. తేనెతో శివుడిని అభిషేకం చేస్తే మీ ఇంటికున్న దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిల్వ పత్రాలలో శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక భూమి కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటిని శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కల నెరవేరిపోతుంది. త్వరలోనే భూములు కొనే అవకాశం కూడా వస్తుంది. గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. కుంకుమ నీటితో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది. భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్లే. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో ఉండే శివలింగం బొటన వ్రేలంత మాత్రమే ఉండాలి. ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. శివలింగానికి కేవలం గంధాన్ని మాత్రమే సమర్పించాలి.